ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము. అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస వీరులు ఎందరో ఉన్నారు. వారు వారి యొక్క విశ్వాసమును బట్టి గొప్ప కార్యములు చేశారు. అయితే విశ్వాస వీరులందరూ విజయ వీరులే. సంసోను, రాహోబు అనువారు కూడా దేవుని కృపను బట్టి జయము పొందారు. మరికొందరు పట్టికలో పేరు లేకపోయినా విజయవీరులుగా ఉన్నారు. అగ్నిబలమును చల్లార్చిరి అనే మాటలో షడ్రెకు, మెషేకు, అబేద్నెగోలు ఉన్నారు. యవ్వనస్తులకు వీరు మాదిరిగా ఉన్నారు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారము, యవ్వనస్తులారా మీరు బలవంతులని వ్రాయబడి ఉన్నది. అయితే విశ్వాస వీరులు వారి యొక్క లక్షణములను మనము కొన్నింటిని గమనిద్దాం. మొదటిది వారి మాదిరి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, నేడు యవనస్తులు శోధనలు వస్తే బెంబేలెత్తుతున్నారు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. మనము తొట్రిల్లితే ప్రభువుకు సంతోషము లేదు. శోధన సహించువాడు ధన్యుడని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. రాజు నిలవబెట్టించిన ప్రతిమకు వారు నమస్కరింపక మాదిరి అయ్యారు. రెండవది వారి సాక్ష్యము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము ప్రకారము, లోకము కావాలి, సంఘము కావాలని 2 తలంపుల మధ్య నేడు యవనస్తులు ఉన్నారు. ఎన్నాళ్ల మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురని ఏలియా ఆనాటి ఇజ్రాయేలులను ప్రశ్నించాడు. అందుకే మనము సాక్ష్యం ఇవ్వలేకపోతూ ఉన్నాం, దీవెనకరంగా సాగలేకపోతూ ఉన్నాం, ప్రత్యేకంగా జీవించలేకపోతూ ఉన్నాం. షడ్రెకు, మెషేకు, అబేద్నెగోలు సేవించుతున్న దేవుడు ప్రత్యేకమైన వాడు, రక్షించుటకు సమర్థుడని సాక్ష్యం ఇచ్చారు. అలాగనే మూడవది వారి విశ్వాసము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము ప్రకారము, చల్లారే స్థితి కాదు, మండించే విశ్వాసము కావాలి. ఏలియా విశ్వాసము కావాలి. గొప్ప విశ్వాసముతో కర్మేలుపై అగ్ని మండించాడు, ప్రజలను ప్రభువైపుకు తిప్పాడు. అలాగనే అబ్రహాము బలి అర్పించగా రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును అఖండముల మధ్య పోయను. పొద మండుచున్నది వాస్తవమే. తన ప్రజల పట్ల మోషే పొద మండుచున్నది. వేడిమి గల గుండములో జ్వాలలే ఈ షడ్రకు, మోషేకు, అబేద్నెగోలు. కనుక మండే విశ్వాసము కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.